పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. క్రేన్తో గజమాలలు వేసి ఆహ్వానించారు. తన మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి ఆమె నియోజకవర్గంలోని కొడపగానిపల్లి నుంచి ప్రచారాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆశీస్సులతోనే తనకు పుట్టపర్తి టికెట్ ని టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారని అన్నారు. దీనిపై మరింత సమాచారం సింధూరారెడ్డితో మా ప్రతినిధి రాసులు అందిస్తారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె కుటుంబం అంటే పరిచయం అవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పల్లె ఫ్యామిలీ ఎన్నికల్లో తలపడబోతోంది. అయితే ఈసారి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కాకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి ఈసారి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన చెంత ఉన్నారు. ఒక చిన్న వయసులోనే విద్యావేత్తగా అదేవిధంగానే విద్యా సంస్థలను కూడా మెయింటైన్ చేసే పరిస్థితి నుంచి ఈరోజు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెడుతున్నారు. అసలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మేడం, కంగ్రాచులేషన్స్. మీకు తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ఆదరణ చేసి పుట్టపర్తి నియోజకవర్గానికి మీకు అభ్యర్థిగా ప్రకటించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు. కానీ ఇది నాకు ఆయన గారి కోడలు పల్లె గారి కోడలు కాబట్టే వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో ఇవాళ ప్రచారానికి వెళ్ళినప్పుడు రోడ్లంతా నా కోసమే, రోడ్లో ఉన్న అందరూ నా కోసమే వచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో పండగలా చేసుకున్నారు ప్రతి ఒక్కరూ. అదే చూపిస్తుంది ఆయన మీద ఎంత గౌరవం పెంచుకున్నారో, ఆయన ఎంత మంచి పుట్టపర్తి నియోజకవర్గంకి చేసింటే ఇవాళ అంతమంది నా కోసం వచ్చారు అనేది నాకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిల్. ఆయన అడుగుజాడల్లో నడిచి నాకు వీలైనంతగా పుట్టపర్తికి మంచి చేయాలని చూస్తాను. నిన్న మొన్న నేను 30 సంవత్సరాలు చేసిన కృషి ఒక ఎత్తు అయితే ఒక రోజుగా సూపర్ స్టార్ కూర్చోండి. నిన్న మొన్నటి దాకా పుట్టపర్తి నియోజకవర్గానికి ఒక కింగ్గా, అంటే రాజకీయాల్లో ఒక కింగ్గా వచ్చారు. వాళ్ళు చూపించే అభిమానం కానీ తన పక్క చూపించే అభిమానం చూస్తే నిజంగా నాకు అనిపించింది ఏమంటే, రాత్రి కొన్ని సినిమాలు హిట్ అయితే సూపర్ స్టార్స్ అవుతారే, ఇప్పుడు సినిమా హిట్ అయింది, సూపర్ స్టార్ అయింది అమ్మాయి. ఒక్క క్వశ్చన్. నిన్న మొన్నటి దాకా పుట్టపర్తి రాజకీయాల్లో అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కింగ్గా ఉన్నటువంటి పరిస్థితి పల్లె రఘునాథ్ రెడ్డిది. ఈరోజు కింగ్ మేకర్ కాబోతున్నారు. మరి ఆ కింగ్ మేకర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న మొన్నటి దాకా మీరు కింగ్ అని చెప్పవచ్చు యాక్చువల్గా రాజకీయాల్లో, ఇప్పుడు కింగ్ మేకర్గా మారబోతున్నారు. ఈ కింగ్ మేకర్గా ఎలా నడిపిస్తుంది? ఇంతవరకు పింకి చెప్పింది, మా నాన్న ఎప్పుడు కింగే. ఎమ్మెల్యేగా చూసా, మంత్రిగా చూసా, పదవి లేనప్పుడు చూసా, పదవి లేనప్పుడే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అన్నట్లు ఈ పొద్దు మీ ముగ్గురు ఒకటేస్తాం. మా ప్రాణమంతా ఒకటే. ఆమె ఉన్నా, బాబు ఉన్నా, నేనున్నా ఒకటే. కాబట్టి పదవి నాకు ఉన్నట్లు లెక్క. కాబట్టి మాకు ఎక్కడ కూడా ఆలోచన లేదు. ప్రజల కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ముగ్గురం పంచుకుంటాం. ఆ పాపకు ఒక్కదానికి ఇబ్బంది పెట్టుకోకుండా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉంటాం. మీకు అందరికీ సాయం చేసడానికి ఒకరు కాదు ముగ్గురం ఉంటాం. ఈసారి పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగానే నిన్న మొన్నటి దాకా నేను కింగ్గా ఉన్నాను, ఈరోజు కింగ్ మేకర్ అయినప్పటికీ మేమంతా ఒక్కటే, ఖచ్చితంగా అన్ని రకాల సమస్యల్లో వారికి తోడు నీడగా నిలుస్తానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. రసూల్ 6 టీవీ, సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నుంచి. తిరుపతి